నేనేదో కాళికాదేవికి ఆ దుర్గాదేవికి భక్తురాల్ని కాబట్టి ధైర్యంగా బతుకుతున్నాను కానీ వీళ్ళు చేసిన ట్రోలింగ్కి వేరే ఏముండన్న సత్యాది ఈ పాటికి. నేను కాబట్టి వైఎస్ఆర్సీపీ బిడ్డల మీద చేతులేస్తానంటే ధైర్యంగా వచ్చి మాట్లాడుతున్నా. వేస్తే వేస్తారు. మీకున్న టెక్నాలజీకి, టీడీపీ దగ్గర ఉన్న టెక్నాలజీకి నేను ఎక్కడున్నానో పట్టుకోవడమే అన్న పెద్ద విషయమా? నేను ఇండియాలోనే కదా ఉన్నాను, నన్ను పట్టుకుంటారు. ఈ రోజు కాకపోతే రేపు పట్టుకుని నా లోపలేస్తారు. మీదేం పోయింది? వైఎస్ఆర్సీపీ పిల్ల కాదని చెప్పేసి చేతులు ఎత్తినా ఎత్తేస్తారు మీరు. ఏ రోజు వైఎస్ఆర్సీపీ పిల్లనని చెప్పుకున్నారా మీరు? ఏడిస్తే వైఎస్ఆర్సీపీ పరువు పోతుందని చెప్పి ధైర్యంగా పోరాడుతున్నా. ఈ రోజు వరకు మీ నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడరు. మీరు అనుకుంటున్నారు కదా వైఎస్ఆర్సీపీ నాయకులు మెత్తబడ్డారు, లేకపోతే ఏమైందిరా కొడాలి నాని, అప్పుడు తొడలు కొట్టావు కదా, ఇప్పుడు ఏం పీకుతున్నావు అని చెప్పి కొడాలి నాని అని అంటున్నారు కదా. ఏం రెచ్చగొట్టాలా? రండ్రా కొట్టుకుందాం, రండ్రా చంపేసుకుందాం, రండ్రా అని చెప్పి సామాన్య కార్యకర్తలు బలివ్వాలా? మీకు బలివ్వాలా? నువ్వొక్కడివి కథన రంగంలో అప్పుడు కురుక్షేత్రంలో ఏం జరిగిందో, అసలు నీ క్షేత్రంలో, ఆంధ్ర క్షేత్రంలో ఏం జరుగుతుందో నువ్వు చూసుకోవాలి. ప్రతిదానికి సజ్జల్ గారు మీరు మాట్లాడండి, సాయి గారు మీరు మాట్లాడండి కాదు. వాళ్ళు కార్యకర్తలను తయారు చేసేశారు, వాళ్ళకి కవచంలాగా. ఎవ్వడి మీద ఇప్పుడు వాళ్ళ చేతిలో చట్టాన్ని తీసేసుకున్నారు. వాళ్ళున్నంతసేపు వాళ్ళ ఉగ్రవాదులు కాపాడతారు. మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తల్ని కొడుతుంటే ఏం చేస్తారు మీరు? ఏం చేయగలుగుతారు? ఇంకొకటి, వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఎవరినో పెట్రోల్ పోసి తగలబెట్టారు అని చెప్పేసి అంటున్నారు కదరా టీడీపీ వాళ్ళు. మీరు మనం మాట్లాడుకుందాం. ఇంత దాకా వచ్చిన తర్వాత, మా వాళ్ళ మీద చేతులు వేసిన తర్వాత మనం మాట్లాడుకోవాలి, ఓపెన్ గానే మాట్లాడుకోవాలి. మిమ్మల్ని మీరు ఏదో 4-5 చూపించి ఏదో మాట్లాడుతున్నారు. ఎవరినో పెట్రోల్ పోసి తగలేశారంట, ఏదో 4-5 హత్యలు జరిగినాయి అంట. ఒక డ్రైవర్ని ఒక వైసీపీ నాయకుడు డోర్ డెలివరీ చేశాడంట శవాన్ని. ఓకేరా, వాళ్ళని కొట్టండి పోయి. చట్టం మీ చేతిలోనే ఉంది కదా, మీరు కొడుతున్నారు కదా అందరినీ కొట్టద్దు. ఆడోళ్ళ మీద చెయ్యొద్దు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద చెయ్యొద్దు. ఓకే, కొట్టండి, వాళ్ళని కొట్టండి. వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవడైతే డోర్ డెలివరీ చేశాడో డ్రైవర్ని, వాడిని కొట్టండి, సంపండి, ఏమైనా చేసుకోండి. క్రైమ్ మా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కాదు, టీడీపీ ఉన్నప్పుడైనా జరుగుతుంది, బీజేపీ ఎక్కడున్నా జరుగుతుంది, కాంగ్రెస్ ఉన్నా జరుగుతుంది, అమెరికాలో జరుగుతుంది, ఆస్ట్రేలియాలో జరుగుతుంది, రష్యాలో జరుగుతుంది, జపాన్ జర్మనీలో జరుగుతుంది. అన్నిటికీ క్రైమ్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఆపుతాడా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి పురమాయించడం మీరు చేయండి అని? ఇప్పుడు మీ చేతిలో ఉంది కదా, మొత్తం ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళని చట్టం దగ్గరికి తీసుకెళ్లి ఉరేయించండి రా, ఉరేయించండి. దానికి సామాన్య ప్రజల మీద ఎందుకు చేతులేస్తారు మీరు? మనమందరం ఆంధ్ర వాళ్ళం అయ్యుండి మన ఆంధ్ర ప్రజలను కొట్టుకోవడం ఏంట్రా? సిగ్గులేని లంజా కొడకల్లారా. ఆడోళ్ళ మీద చేతులు వేయడం ఏంట్రా? అడగే నా కొడకల్లారా. మీరెవరో తప్పు చేశారంటున్నారో ఆ తప్పు చేసిన వాళ్ళని ఉరేయించండి రా తీసుకెళ్ళి. వల్లభనేని వంశీ అన్నాడా? మాట్లాడండి, అతనికి శిక్ష చేయించండి. ధైర్యం తమ్ము ఒకటి కాదు, ఒక్కటి నా మీద కేసు పడకూడదు అని నేను కత్తి పడితే నేను నరుక్కుండా పోవచ్చు కదరా. అలా మొత్తం ఆంధ్రాలో మా పిల్లల మీద చేతులు వేస్తారా అని చెప్పి నరుక్కుంటా వాళ్ళ తండ్రులు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ అన్నలకు నరుకుతే ఎంతమంది మిగులుతారా మీరు? నీ కుటుంబంలో ఎవడైనా నీ వాళ్ళ మీద చేతులు వేస్తే మీరు ఒప్పుకుంటారా? ఇదా? రంగా గారిని చంపేసినా గాని కాపులు మర్చిపోయి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో
రామారావు నాయకత్వంలో చంద్రబాబు టీడీపీలో ఉండగా రంగాన్ని చంపితే వీళ్ళు మొత్తం సిగ్గు లజ్జ మానం అభిమానం అన్ని వదిలేసి వాళ్ళతో కలిసిపోయి ఈ రోజు ఎందుకు ఇదిగో ఆల్రెడీ పిఠాపురంలో వర్మను కొట్టుకుంటారు చంపుకుంటారు, ఏమైనా చేసుకోండి. ఎవరైనా సరే కలిసి ఉన్నా విడిపోయినా సామాన్య ప్రజానికం మీద మాత్రం చేయి పడకూడదు. లంగాలు వేసుకున్నారా, లింగిలు కట్టుకున్నారా? ఆడంగి నా కొడకల్లారా. ఒక్కొక్క ఆడది ఆంధ్రాలో కత్తిపీటలు తీసి నరికి పడేస్తే నా కొడకల్లారా, కోసి పడేయాలి మిమ్మల్ని. ఏం పెంపకం ఇది? మీ అమ్మా నాన్నలు మరి బలిపశువుల్లాగా ఏమంటారు అచ్చోసిన ఆంబోతుల్లాగా వీధుల మీద పంపుతున్నారు. ప్రతిపక్షం లేకుండా చేస్తే ఆ రోజు మిమ్మల్ని ఎంత పట్టాభిని తీసుకెళ్లి గుద్ద పగలదెంగారా? చింతకాయల అయ్యన్న పాత్రుని తీసుకెళ్లి గుద్ద దెంగారా? లేకపోతే చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు మా జగనన్న మాకు ఇదేంటి మేము మంచోళ్ళం కాబట్టి అతనికి ఏసీలు కూలర్లు, ఇంటి నుంచి భోజనాలు, బొక్కలు, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎవరైనా వస్తే మర్యాదలు చేసుకుంటా వాళ్ళని లోపలికి తీసుకెళ్లి, పవన్ కళ్యాణ్ని లోపలికి తీసుకెళ్లి మొత్తం అసలు అతను గెస్ట్ హౌస్ లో ఉన్నాడా, జైల్లో ఉన్నాడా తెలియకోకుండా ఇంత ఈగ వాలకోకుండా చంద్రబాబు నాయుడిని చూశాడ్రా మా జగనన్నని జైల్లో పెట్టినప్పుడు ఎలా చూసారో తెలుసా? సామాన్య ఖైదీలను చూసినట్టు చూశారు. ఒక చిన్న ఫెసిలిటీ కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. రంగాన్ని చంపినా, మావోయిస్టులను చంపినా, లేకపోతే ఎవరిని చంపినా సుగాలి ప్రీతి అని చెప్పేసి మొన్నటి దాకా పబ్లిసిటీ చేసుకున్న పవన్ కళ్యాణ్ మాట్లాడు సుగాలి ప్రీతి గురించి. సుగాలి ప్రీతి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చచ్చిపోయింది. అప్పుడు చచ్చిపోతే ఈ వైఎస్ వివేకానంద రెడ్డి కూడా ఆయన ఉన్నప్పుడు చచ్చిపోయాడు. కానీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చచ్చిపోయిన శవాలు కూడా జగన్మోహన్ రెడ్డే. ఇలా రెచ్చగొట్టి చిన్న పిల్లల్ని క్రైముల్ని చేపించుకుంటూ బతికే సోషల్ మీడియా ఐటీడీపీ గాని టీడీపీ గాని బుద్ధుండాలి. మాట్లాడలేమా? నోరు లేదా? వేస్తారా జైల్లో? ఆడోళ్ళు కొడతారా? కొట్టండి, నేను రెడీ. ఈ డిస్కషను ఐటీడీపీ వాళ్ళని సాటిస్ఫై చేయడానికి కాదు. నాకు చూడండి, రేపొద్దున్న టీడీపీ వాళ్ళు నాకేమైనా ముహూర్తం పెడితే నన్ను చంపేస్తేనో లేకపోతే నన్ను ఏమైనా చేస్తేనో, అసలు వైఎస్ఆర్సీపీ దాన్నైనా నేను ఇంత కష్టపడ్డా కదా, ఇంత ధైర్యంగా నేనున్నా ముందు అని చెప్పేసి ప్రతిదానికి తొడలు కొట్టుకుంటూ ముందుకు వచ్చా కదా. ఏం చేస్తారు సార్ నన్ను కార్యకర్తని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తని ఏం గౌరవం ఇచ్చారు నాకు? ఏ రోజైనా విజయవాడ పిలిపించి నువ్వు పార్టీ గురించి ఎంత కష్టపడుతున్నావు అని ఒక్క గౌరవం ముక్క నాకు ఇచ్చారా? అనాథ దానిలాగా, ఏ పార్టీకి చెందని దానిలాగా ప్రతి దానికి రొమ్మెరుచుకుని నేను ముందుకొస్తా. ఇప్పటికైనా ఓడిపోయినా సరే ఇప్పటికైనా పార్టీలో చేరొచ్చు. పార్టీలో చేరడానికి గెలిస్తే పార్టీలో చేరాలి, ఓడిపోతే పార్టీలోంచి వెళ్ళిపోవాలి నేను కాదు. మీరు ఓడిపోయినా మీరు గెలిస్తే నా ముఖం చూసేవాళ్ళో లేదో నాకు తెలీదు, ముఖం తిప్పేసేవాళ్ళు. అలాంటి మనస్తత్వం ఉందని నేను జగనన్న అనుకోను. ఇప్పటికైనా నన్ను చేర్చుకోండి వైఎస్ఆర్సీపీలో. ఇంతకన్నా అవమానం ఇంకొకటి ఉండదు.
అవమానం. శత్రువులకు ముందు నాకు అవమానం. అప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా దర్జాగా వెళ్తా జైలుకి, దర్జాగా జైలుకి వెళ్తా. అప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తని అని చెప్పి గుండె మీద ధైర్యంతో వెళ్తా, గుండెల్లో పెట్టుకుని జగనన్నని. నాలాగా కష్టపడి టీడీపీలో కష్టపడి ఉంటుంటే ఈ పాటికి వేరేలాగా చూసుకునేవాళ్ళేమో నన్ను. ఏ అయినా నా మీద మచ్చుందనా? ఏ వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు ఎవరి మీద కేసులు లేవా? అవన్నీ మచ్చలు కాదా? మీ అందరికీ ఒక న్యాయం, నాకొక్కదానికి ఒక న్యాయమా? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరినీ అడగండి. 10 మందిలో కనీసం 9 మంది అయినా శ్రీరెడ్డి వైఎస్ఆర్సీపీ కోసం చాలా కష్టపడిందని మాట్లాడతారు. ఈ రోజు ప్రతి ఒక్కడికి రోజాని కూడా టార్గెట్ చేయలేదు, నన్ను టార్గెట్ చేస్తున్నారు. రౌడీజం చేసిన నేను బోరుగడ్డ అనిల్. సరే, ఈ టైంలో మీరు మాట్లాడాలి కదా, శ్రీరెడ్డి నువ్వు అదేంటి వాళ్ళు ఏం చేసినా వెనకేసుకొచ్చావు. నో, బోరుగడ్డ అనిల్ మాట్లాడినప్పుడు తప్పు అని మాట్లాడిన వైఎస్ఆర్సీపీ కుక్క నేను. తప్పు చేస్తే తప్పు అని మాట్లాడింది, నోరెత్తిన దాన్ని నేను. బోరుగడ్డ అనిల్, నువ్వు మా వైఎస్ఆర్సీపీకి సంబంధం లేవు. వీడికి సంబంధించిన వీడియోలు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో రాకూడదు. ఏ ఆడదాన్ని రేణుదేశాయి పిల్లల్ని అన్నాడని ఆ రోజు నోరెత్తిన దాన్ని నేను. తీయండి, హిస్టరీ యూట్యూబ్ హిస్టరీలో ఉంటది కదా.